పండగ వచ్చిందంటే మనకి చెప్పలేని ఆనందం పుట్టుకొని వస్తుంది. అలాంటిది ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుందా అని. అలాంటిదే మనకి వచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ. అలాగే నేను కూడా మా పుట్టిన ఊరికి అయితే వెళ్ళాను. వచ్చిన తర్వాత మొదటగా మా చేసే పని భోగి కోసం కర్రల కోసం అయితే వెళ్ళాము. మొత్తం చెట్ల అంతా పొట్ల అంతా తిరగడానికి అయితే వెళ్ళాం. స్టార్టింగ్ అయితే అయ్యాము. అలాగా మేమైతే స్టార్ట్ అయిన తర్వాత ఆ చెరువు అవతల ఉన్న తోటలోకి అయితే మేమైతే బయలుదేరాం. దారిలోనే అలాగా ఆ చెట్లు అవన్నీ చూసుకోవడం, తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం, అవన్నీ మాట్లాడుకుంటూ అలాగైతే మేమైతే మూవ్ అవుతున్నాం. ఏదైనా సరే చిన్నప్పుడు జరిగే సంఘటనలు కానీ ఏదైనా చోటు కానీ మనం మళ్ళీ ఆ చోటుకు వెళ్ళినప్పుడు వచ్చే ఫీలింగ్ అనేది వేరు. సో మొత్తాన్ని మేము అలాగా అవతలకైతే వచ్చేసాము. అవతలకు వచ్చేసి కర్రల కోసం అయితే వెతుకుతున్నా మాకైతే కర్రలు అనేవి కనిపించే. మొత్తానికి ప్లాన్ వేసాము. మొత్తం అవి చిన్న చిన్న మొక్కలు చేసే పట్టుకెళ్ళడానికి. ఇవి చూడండి, కర్ర రబ్బట్లు అంటే కర్రపైకి ఎక్కేమో కర్రతో ఊగుతానడు. ఆడు తాగా మంచి కత్తి ఎత్తిచ్చాడు. ఆ కత్తి మాత్రం చాలా జారుగుంది. ఎంత జారుగా అంటే ఆకును కూడా తెంపలేని అంత జారైతుంది. చూడండి, ఆ కత్తి తొట్టుకునే ఎలా పడుతున్నాడా. 2 దెబ్బలు వేయడం చాలు, ఎంత ఊడిపోతుంది. మళ్ళీ దాన్ని కొట్టుకుంటాడు. 7 టైం అయితే అయిపోయింది. మళ్ళీ ఆడు కొట్టింది కాక 2 దెబ్బలు వేయడం, అవతలకి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ 2 దెబ్బలు వేయడం, మళ్ళీ అవతలకి రావడం. అలా చేశాడు. ఆడు కొట్టడం ఒక ఎత్తి అయితే మళ్ళీ ఉంగునప్పుడు అల్లాడు ప్యాన్ జారిపోయేది. దాన్ని ఎడదోసుకోవడానికి మళ్ళీ లేచి మళ్ళీ కొట్టేవాడు. మొత్తానికి అలా కొట్టడానికి ట్రై చేసాం, కానీ అదైతే అస్సలు చిన్నది కూడా ఎరగలేదు. అంత పెద్ద కర్ర ఏటోటికి వెళ్తాం. ఇద్దరం ట్రై చేసి ఏదో చేద్దాం అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. ఇంక లాభం లేదని చెప్పి దాన్ని డైరెక్ట్గా ఇద్దరం పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. సరే కదా, ఏదో బాధపడి పట్టుకెళ్దాం అని మేము ఇద్దరం భుజానికి ఎత్తుకొని మూవ్ అయ్యాం. చాలా బరువు ఉంది. ఎంత బరువు ఉందంటే ఆడు చూడండి ముందుకి వెనక్కి ఊగిపోతున్నాడు. ఆడికే తేలిక తెచ్చాను నేను. ఇంకా నా సైడ్ చాలా బరువుది అవుతుంది. అయినా సరే మరి ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అని చూసాం. దారిలోనే పడిస్తాం, ఎందుకంటే చాలా బరువు ఉంది. ఆడు కాయలైపోయాడు. ఇంకేం చేయలేక అక్కడున్న ఆ మిగిలిన మొక్కలు వచ్చిన చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఆ మొక్కలను నీట్గా పట్టుకెళ్ళిపోదామని మీరు రెడీ అయిపోయాం. ఆడికి 2 ఇచ్చి నేను 2 పట్టుకొని నీట్గా ఇద్దరం ఇంటి వాళ్ళకి పట్టుకెళ్ళిపోయిన తర్వాత గొడ్లు పట్టుకొని వచ్చి కొడదామని మేమైతే అనుకున్నాం. చివరికి మొత్తానికి ఏదో బాధపడి ఎక్కడ దంచుకుందా నీట్గా ఇద్దరం కర్రలు అయితే పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా చూస్తున్నాడా. వాచిపోయింది అడిగి భుజం కట్టానా లోపల ఉండిపోయినాడు, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. ఎండ చూడండి, ఎండ చాలా గట్టిగా ఉంది. మళ్ళీ మేము అయితే గొడ్లు పట్టుకొని వెళ్ళి చితుకులు తర్వాత కర్రల కోసం అయితే వెళ్ళాము. అక్కడ చిన్న చిన్న మంట వెలగడానికి చిన్న చితుకులు అయితే మేమైతే వేయడము. మా వాడు మోపు చేస్తున్నాడు చూడండి. మోపు చేస్తే మేము మళ్ళీ అవన్నీ పట్టుకొని ఇంటికనే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మిగిలిన ఇందాక చూసిన కర్ర కూడా మేము కట్ చేసుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో మా నాన్నేమో ఇంట్లో కర్రలు ఉన్నాయి కదా, ఎందుకు మీరు అంతా వెళ్ళారని మాకు మళ్ళీ 2 తిట్లు అయితే ఇచ్చారు. నీట్గా మేము ఎంత పని చేసినందుకు మాకు ఘనత అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే అనిపించింది. తర్వాత నీట్గా కర్రలు అయితే తీసాము.